ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. రామాయణము బాలకాండములో 8వ భాగానికి స్వాగతం. దశరథ మహారాజు ఋష్యశృంగునితోటి, మహాత్మా, నాకు సంతానం లేదు, మరి సంతానము అయ్యే ఉపాయం ఏదన్నా ఉంటే తెలియజేయండి అని ఇట్లాంటిగా వేడుకొని వెళ్తే అక్కడ ఈ ఋష్యశృంగుడు ఆలోచన చేస్తున్నాడు. ఋష్యశృంగ మహర్షి అవనిపతి దశరథునితో పుత్రకామేష్టి యజ్ఞము చేసదని తెలిపెనచట. సుముహూర్తమున ప్రారంభించే యజ్ఞక్రతువందు, దశరథ మహారాజా, నీ చేత నేను పుత్రకామేష్టి యజ్ఞంను చేయిస్తా అని ఇట్లాంటిగా ఆ దశరథునితోటి తెలియజేసి ఒక ముహూర్తం, మంచి ముహూర్తం చూసి ఆ ముహూర్తం లోపల యజ్ఞమును ప్రారంభించిండు. చేసిరి యజ్ఞము పుత్రకామేష్టి బహునిష్టతో బాగుగా పఠించు వేద మంత్రములు ఇచ్చిరి అనల దేవునికి హౌతుల నచట. వచ్చిరి గైకొన ఆవిర్భాగముల దేవతలంతా. ఆ పుత్రకామేష్ట యజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించిండు. ఆ తర్వాత అగ్నిదేవునికి ఆహుతులను ఇచ్చిండ్రు. ఆవిర్భాగములను గైకొనటానికి దేవతలందరూ ఆ యజ్ఞశాలకు వచ్చిండ్రు. సృష్టికర్త బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మరీ మహర్షులు గైకొన ఆవిర్భాగముల ప్రత్యక్షమైరి దేవతలు యజ్ఞశాల యందు. సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆవిర్భాగములను తీసుకోవటానికి ఆ యజ్ఞవాటికకు, యజ్ఞశాలకు వచ్చిండ్రు. అక్కడికి అందరూ కూడి తరలి వెళ్ళిరి దేవతలంతా. సృష్టికర్త బ్రహ్మదేవుని మొరబెట్టుకొనిరంతా. ఓ దేవ బ్రహ్మదేవ, వరప్రభావం చేదైతే రావణుడు బాధించుచున్నాడు కరుణలేక. దేవతలందరూ, మునులందరూ కలిసి ఆ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, దేవాదిదేవ బ్రహ్మదేవ, రావణుడు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నాడు, మమ్మల్ని బాధిస్తున్నాడు. ఏ మాత్రం ఆయనకి కరుణ లేనే లేదు రావణునికి. వాడు పెట్టే బాధలను మేము ఓర్చుకోలేకున్న మహాత్మాని దేవతలందరూ కూడా ఆ బ్రహ్మదేవునికి విన్నవించుకున్నారు. రావణుని అడ్డుకొన మేమశక్తులము ప్రసాదించితివి నీవే వరముల నేడు. పెక్కు కష్టముల బెట్టు ఓర్చుకొనుచున్నాము ఎంతని చెప్పవశమా. రావణుని ఎదిరించడానికి మాకు సఖ్యం కావడం లేదు. మరి ఆడు పెట్టే కష్టాలని మేము చాలాగా ఇట్లాడిగా బాధతోటి భరిస్తున్నాం, భరింపజాలకున్నాం మహాత్మా. ఆ రావణునికి వరాలు నువ్వే ఇచ్చినావు కదా. దుష్ట రావణుడు దుర్మార్గుడు గడగడలాడించు ముల్లోకములా. వరగర్వముతో బాధించుచున్నాడు దిక్పాలురు సైతము వణుకుచుండు. నువ్విచ్చిన వరములతోటి, ఆ ప్రభావంతో 3 లోకములను కూడా గడగడలాడిస్తున్నాడు. దిక్పాలులు ఇట్లా భయపడి పరిగెడుతున్నారు. మహాత్మా, ఎంతని చెప్పుదు మాట పెట్టే కష్టాలు నీకు అని ఆ దేవతలందరూ కూడా బ్రహ్మదేవునితోటి ఈ విధంగా అన్నారు. స్వర్గాధిపతి ఇంద్రుని కూడా రాజభ్రష్టునిగా వింపవలనని నున్నాడు బహుకోర్కెతో. కనుమిన్నుగానక కావర గర్భితుడు. ఋషుల, యక్షుల, గంధర్వుల, బ్రాహ్మణుల కష్టపెట్టుచున్నాడందు. వరప్రభావం చేత కన్ను మిన్ను కానకుండా ఋషులను, మహర్షులను, దేవతలను
ఆ ఇంద్రుని సింహాసనం సైతం ఇట్లాంటిగా తీసుకోవాలని, ఆ సింహాసనం మీద కూర్చుండి పరిపాలన దేవతలను పాలించాలన్న ఉద్దేశంతో ఇట్లాంటిగా రావణుడు ఉన్నాడు. మహాత్మ ఎందరో మందిని ఇట్లాంటిగా కష్టపెడుతున్నాడు. విహరించు క్రీడా పర్వతమున భయపడి రావణునికి కిరణముల వేడిని తగ్గించు సూర్యుడందు. తీవ్రముగా రావణుని సమీపమున వాయువు భయపడి వీచుటలేదందు. ఆ పర్వతం పైన రావణుడు తిరిగేటప్పుడు ఆ సూర్య భగవానుడు తన కిరణములను తగ్గించి ఆ క్రీడా పర్వతం మీద ఇట్లాంటిగా ప్రసరింపజేస్తున్నాడు భయపడి. మరి ఆ వాయుదేవుడు కూడా ఒకే విధంగా చల్లని గాలులను వీస్తున్నాడు, కానీ వేడి గాలులను వీయటం లేదు భయపడి ఆ రావణునికి. ఉవ్వెత్తు నుండు తరంగముల భయపడి సముద్రుడు చలవలనము లేకను భయకంపితుల చేయు రావణుని చూసి బీతిల్లి గడగడలాడుచుంటిమని. ఉవ్వెత్తున అలలు వచ్చే సముద్రం లోపల అలలు వస్తాయి. ఆ అలలను కూడా ఆ సముద్రుడు ఇట్లాంటిగా పంపడం లేదు భయపడి, రావణునికి భయపడి. అంతటి దుర్మార్గుడు ఆ రావణుడు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నాడు మహాత్మాయ అని ఆ దేవతలు మునులు ఇట్లాంటిగా ఆ బ్రహ్మదేవుని వేడుకున్నారు. ఓ సృష్టికర్త బ్రహ్మదేవ, నీవు ప్రసాదించిన వరములేమో గాని రావణు బెట్టు బాధలకు తాళలేక సావలేము బ్రతకలేము మహాత్మా. ఓ బ్రహ్మదేవ, నువ్వు ఇచ్చిన వరాలు ఏమో కానీ ఎట్లున్నాయో కానీ ఆడబెట్టే బాధలకు మాత్రం మేము సావడం లేదు, బతకడం లేదు. ఇట్లాంటిగా ఉన్నది మా బతకంతా. నీ ఇచ్చిన వరాలు ఎటువంటివో ఏమో మాకైతే తెలియడం లేదు. రావణునతమునర్చునుపాయము మీరే తెలుపుడని దేవతలందరూ ప్రార్థించిరి. కొంత తడవాలోచించి బ్రహ్మ గంధర్వులచే దుర్మార్గ రావణుని చంపనుపాయము దోషననగా. రావణుని సంవరించే ఉపాయం ఏదైనా ఉంటే తెలుపు మహాత్మ, నువ్వే వరములు ఇచ్చినావు, ఈ ఉపాయమును కూడా నువ్వే తెలుపు అని ఇట్లాంటిగా దేవతలందరూ కోరుకుంటే వేడుకుంటే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆలోచించి కొంతసేపు అయిన తర్వాత వాళ్ళకు తెలియజేస్తున్నాడు. గంధర్వులచే యక్షులచే గాని దేవదానవ రాక్షసులచే మరణము లేకుండాను వరమిమ్మని బహువేడ అటులనే యని వరములనిచ్చితిననా. దేవతలారా, ఆ రావణుడు ఘోరమైన తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమై కోరిన వరములను ఇచ్చిన. ఆ రావణుడు యక్షులతోని, గంధర్వులతోని, దేవతలతోని, రాక్షసులతోని ఇట్లాంటిగా నాకు మరణం అనేది ఉండకూడదని ఇట్లాంటిగా ఆ వరాలను కోరిడు. నేను ప్రసాదించిన మాట వాస్తవమే. మానవులేమి చేయగలరని సులకనాభావములతో అడుగలేదు వరమునందు సంభవించు రావణునకు మరణము మానవ వీరులచే అవనియందు. ఈ మానవులు నన్నేం చేస్తారన్న ఉద్దేశంతో సులకనాభావం చేసి మానవులని సులకనగా చూసి వీళ్ళతోటి ఏమవుతుంది అన్న భావనతోటి మానవులతోటి నాకు మరణం లేకుండా ఉండుగాకని కూడా ఈ వరంను అడగలేదు. ఆ రావణుడు మరణించాలంటే మానవులతోటే అవుతుంది ఈ పని. ఆ రావణుని చంపాలనే మానవులు అని ఇట్లాంటిగా ఆ దేవతలకు బ్రహ్మదేవుడు ఈ విధంగా తెలియజేసిండు. ప్రీతికర వాక్యములు బల్కగా ప్రస్తుతించిరి బహువిధములా బ్రహ్మదేవుని దేవతలు ఋషులానందమున జగన్నాథుడు విష్ణు శంఖ చక్ర గద పానియై. చాలా చక్కని మాటలు తెలియజేసేటలకే దేవతలు మునులు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అదే సమయము మహావిష్ణుమూర్తి దివ్య తేజమున విరాజిల్లగా అరుదెంచను యజ్ఞశాల కవనియందు
ఉపస్థితుడాయను దివ్యపీఠమున దేవదేవుని స్తుతించి అవని సాగిలబడి మ్రొక్కిరి దేవతలంతా. ఆ విష్ణుమూర్తి శంఖము, చక్రము, గద, శార్గము వీటిని ధరించి మహాతేజమున ఆ యజ్ఞశాల యందు ఇట్లాంటిగా దేవతలు ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ విష్ణుమూర్తిని ఉచితాసనం మీద కూర్చుండబెట్టి ఆ పరమాత్మనికి సాగిలపడి దండ ప్రణామములు చేసిండ్రు. ఓ మహావిష్ణు పరబ్రహ్మ పరమాత్మ, లోక కళ్యాణార్థము మిమ్ము వేడుకొనుచున్నాము. అవనిపతి దశరథుడు సర్వసమర్థుడు ధర్మజ్ఞుడు వీరాది వీరుడవని యందు. పరమాత్మ నిన్ను వేడుకుంటున్నాం. ఈ దశరథ మహారాజు వీరాది వీరుడు, సద్గుణ సంపన్నుడు. దశరథ మహారాజు సతులు ఘనపుణ్యులు మహాపతివ్రతలు మువ్వురందు. దక్ష కన్యలు శ్రీ కీర్తి సమానులు 4 రూపముల పుత్రుడవై జన్మించు వారికి అవని యందు. దక్ష కన్యలు ఏ మాదిరిగానో అదే మాదిరిగా దశరథుని యొక్క భార్యలు 3 కూడా మహాపతివ్రతలు, పుణ్యాత్ములు. నువ్వు 4 రూపాలల్లా వారికి జన్మించాలని ఇట్లాంటిగా దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తిని వేడుకున్నారు. పరమాత్మ లోక రక్షక వరప్రభావము దుష్ట రాక్షసుడు రావణుడు సర్వులను పీడింపలోక కంటకుడాయే. రావణ సంవారం చేసి కరుణతో రక్షించకర్త నీవే. పరమాత్మ లోకరక్షక, ఆ బ్రహ్మదేవుని వలన వరాలు పొందినటువంటి రావణుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు, బాధలను పెడుతున్నాడు. మేము భరించలేకున్నాం. పరమాత్మ అందరిని పీడిస్తున్నాడు. ఇట్లాంటిగా నువ్వు రావణ సంహారం చేసి మమ్మల్ని రక్షించు పరమాత్మ అని దీనులై దేవతలంతా మునులంతా కలిసి ఆ పరమాత్మని విష్ణుమూర్తిని వేడుకున్నారు. శరణు శరణు ఓ శత్రు భయంకర, దుష్టులు దుర్మార్గులు రావణాది రాక్షసుల సంవరింప అవనిపై మానవుడవై జన్మించి భూభారమును దించి మమ్ము రక్షింపవే వసుదయందు. శరణు శరణు శత్రు భయంకర మహావిష్ణుమూర్తి, ఆ దుష్టులు దుర్మార్గులు ఈ రావణాది దుర్మార్గులందరినీ కూడా నువ్వు మానవునివే జన్మించి వాళ్ళనందరినీ కూడా సంవరించి ఈ భూభారమును దించు. భూభారమును దించి మమ్మల్ని రక్షణ చేయు పరమాత్మ అని చేతులు జోడించుకొని ఆ విష్ణుమూర్తిని స్తుతి చేసిన దేవతలంతా. శరణన్న వారిని రక్షించకర్త నీవే అని వేడ. శరణుదొచ్చిన బ్రహ్మాది దేవతలతో వీరుడి భయమని శ్రీహరి. రావణుని రావణ పౌత్రుల బంధుమిత్రులనందరినీ శరణన్న వారిని రక్షించే పరమాత్ముడవు నువ్వే, రక్షించేవాడవు నువ్వే. ఇట్లాంటిగా శరణుదొచ్చిన బ్రహ్మాది దేవతలందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు మీరు భయపడకుండి, రావణుని యొక్క కుమారుల్ని మన్మల్ని మరి సంబంధీకుల బంధువులందరినీ కూడా నేను సంహరిస్తాను ఇట్లాంటిగా దేవతలతోటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ విధంగా అన్నాడు. హతమార్చి తీరేదా ఎదురేమి నాకు, భయమేడి ఉండుడని బ్రహ్మాది దేవతలకు కరుణతో కమలాకరు అనుగ్రహించ వరమజట. 11,000 వత్సరములు. తప్పకుండా నేను ఆ రావణుని యొక్క కుమారులను మన్మలను బంధువులను వీళ్ళందరినీ కూడా సంహరించి మీ అందరికి కూడా రక్షణ కల్పిస్తా అని ఆ దేవతలకు వరమిచ్చిండు. నేను 11,000 సంవత్సరాలు ఇలానే లేదా సంశయమేమి ఆలోచించి తానవతరింపదగు స్థలమవనియందు. పుత్రులు 4 రూపములలో అవని జన్మించ కొరకు సరగుణ సంకల్పించనచట.
11,000 సంవత్సరాలు నేను ఈ భూమిని ఏళ్తా, నేను పరిపాలన చేస్తా, ప్రజలను కాపాడుతా అని నేను మరి ఎక్కడ పుట్టాలన్నది ఇట్లాంటిగా ఆలోచన చేసిండు. ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు. ధరణిపతి దశరథ మహారాజుకు జన్మించదనని చెప్పగా బ్రహ్మాది దేవతలు సంతోషమున సృష్టీశ్వరుని స్తుతించిరి బహు బ్రహ్మరుద్రాది దేవతలు మునులు బాగుగాను. నేను ఇదే దశరథ మహారాజుకు నేను 4 కుమారులుగా నేను జన్మిస్తానని తెలియజేస్తే బ్రహ్మాది దేవతలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. పరమాత్మ దుష్ట రావణుడు సహజ గర్వితుడు కనుమిన్నుగాన కవనియందు వరప్రభావమున వాడు బాధించును సతతము ఇంద్రాది దేవతల సత్పురుషుల మునులను అవనియందు. సహజ గర్వితుడు రావణుడు, వరప్రభావాలు, ఈ వరప్రభావాల చేత మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం. పరమాత్మ మమ్మల్ని రక్షణ చేసే భారం నీదే. ఆ రావణుని సంహరించడానికి ఈ దశరథునికి నువ్వు 4 కుమారుల పుట్టని వీళ్ళు కూడా వేడుకుంటున్నారు. తాపసుల కతి భయంకరుడు దుష్టుడు దుర్మార్గుడు బాధించు లోకములా పాప భయము లేక కఠినుడు రావణుడు పరివార సహితము తుదముట్టించి వెతలను బాపుమని బ్రహ్మాది దేవతలు వేడి రచట. ఆ దుష్టునికి దుర్మార్గునికి ఏమాత్రం పాపభీతి అన్నది లేనే లేదు. తాపసులకు, మునులకు, మరి ఇతరత్ర వాళ్ళందరికీ, దేవతలందరికీ కూడా ఆ రావణుడు అంటే చాలా భయం. వాడు అట్లాంటిగా ప్రవర్తిస్తున్నాడు. మహాత్మ మమ్మల్ని చాలా కష్టపెడుతున్నాడు. నువ్వు మా కోరికను మన్నించి మానవునిగా పుట్టి ఆ రాక్షసుడైనటువంటి ఆ రావణుని సంహరించు మహాత్మాని ఇట్లాంటిగా వేడుకున్నారు. 15వ సర్గ సమాప్త. ఈ తర్వాయి భాగం మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.